ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, ఎదురు చూసిన వాటికంటే అత్యధికంగా నా శక్తిని కనపరిచే కార్యాలు నీ జీవితంలో చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము, నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, ఎదురు చూస్తున్న వాటికంటే ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు తన శక్తిని ప్రత్యక్షపరిచేటువంటి కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీవు దేవుణ్ణి ఎప్పటి నుంచో కొన్ని కార్యాల కొరకు అడుగుతూ ఉన్నావు. దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేస్తారేమో అని ఊహించుకుంటూ ఉన్నావు. దేవుడు నీతో చెప్పిన వాగ్దానాల కొరకు, కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. అయితే నీవు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, ఎదురు చూసిన వాటికంటే దేవుని యొక్క మహిమ నీ జీవితంలో కనబడేటువంటి కార్యాలు, అత్యధికమైనటువంటి కార్యాలను చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక్క కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు తాను ఉద్దేశించిన, సిద్ధపరిచినటువంటి అనేకమైన కార్యాలు, అత్యధికమైన కార్యాలను దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు ఒక ద్వారం కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు 7 ద్వారాలు నీ కొరకు తెరవబోతున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. నీవు ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు. దేవుడు నీకు అనేక రకాలైనటువంటి ఆపర్చునిటీస్ నీ ఎదుట తలుపులు తీయబోతున్నాడు. ఇక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమా చేయ శక్తి గల దేవునికి. మన దేవుడు ఎంత శక్తిమంతుడు అనంటే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయదగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు తన శక్తిని ప్రత్యక్షపరచడం కొరకు గొప్ప కార్యాలు చేస్తుంటాడు. తన మహిమను ప్రత్యక్షపరచుట కొరకు కార్యాలు చేస్తుంటాడు. ఏ కార్యం చేసినా ఆయన నామానికి మహిమ రావాలి. ఏ కార్యము చేసినా ఆయన శక్తి ఏంటో భూమి మీద ఉన్న ప్రజలందరూ చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన గొప్ప కార్యాలు తన పిల్లల జీవితంలో, ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో దేవుడు చేస్తారు. బైబిల్లో మనము కొంతమంది భక్తులను, కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటే, పేతురు అనేటువంటి యేసు యొక్క శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత తాను చేపలు పట్టడానికి మరలా ఆ పని చేయటానికి వెళ్ళడం జరిగింది. అయితే తాను ఒకరోజు తిబెరే సముద్రానికి వెళ్ళి, తాను తనతో పాటు మరికొంతమంది శిష్యులు తిబెరే సముద్రానికి వెళ్ళి రాత్రంతా చేపలు పట్టడం కొరకు ప్రయాసపడ్డారు. ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు జాలరులు, చేపలు పట్టడంలో సామర్థ్యం కలిగినటువంటి వారు. ఏ సమయంలో చేపలు పడతాయి, ఏ స్థలములో చేపలు ఎక్కువ వస్తాయి, ఇటువంటి అవగాహన కలిగినటువంటి వారు వాళ్ళు. అయినప్పటికీ వారు ఆ రాత్రంతా చేపలు పట్టడం కొరకు వారు వలలు వేసి ప్రయాసపడినా
కనీసం ఒక్క చేప కూడా వారికి పడలేదట. వారు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, కానీ ప్రతిఫలం దక్కలేదు. ఇక చింత దిగులుతో అలిసిపోయి అలాగే ఆ సముద్రం దగ్గర కూర్చున్నారు. అయితే ఆ రోజు తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడైన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి వారితో అన్న మాట, మీరు ఇంకొంచెం లోతుగా వెళ్ళి కుడివైపున వలలు వేయండి అని. అయితే పేతురు అంటున్నాడు, అయ్యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా ఎదురు చూసాము చేపల కోసం, రాత్రంతా కష్టపడ్డాము, కానీ మేము ఎదురు చూసిన దానిలో కనీసం ఒక్క చేప కూడా పడలేదు. మేము ఊహించాము, కనీసం మాకు కొన్ని చేపలన్నా పడతాయి, మాకు ఉపయోగపడటానికి అనుకున్నాం. మేము ఊహించినది జరగలేదు, మేము ఎదురు చూసినది జరగలేదు, మేము అలసిపోయాము, అయినా నీ మాట చొప్పున వేస్తాను, హల్లెలూయా అని యేసే చెప్పినట్టుగా వారి కుడివైపున వలలు వేసినప్పుడు అద్భుతం జరిగింది. వారు కష్టపడినప్పుడు వారు ఊహించిన ఎదురు చూసిన కార్యాలు జరగలేదు, కానీ యేసే వచ్చి మాట సెలవీయగా ఆయన మాటకు లోబడినప్పుడు వారు ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే అక్కడ వారు 2 దోణెలు నిండేటంత విస్తారమైన 152 గొప్ప చేపలు వారికి పడటం జరిగింది. హల్లెలూయా. అయితే మొదట వారు ఊహించారు, వారు ఎదురు చూశారు, కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, ఫలితం లేదు. కానీ ఎప్పుడైతే యేసే మాట విధేయత చూపారో వెను వెంటనే వారు ఎదురు చూసిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆ చేపలను, ఫలితాన్ని వారు చూశారు. దేవుడు వారి ఎదుట తన శక్తిని నిరూపించటానికి, తన మహిమను కనపరచటానికి పేతురు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యము అది. అలాగే బైబిల్‌లో ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హన్నా అనే స్త్రీ, ఒక్క కుమారుడినివ్వు, నీ సేవకి అప్పగిస్తాను, నీకే అప్పగిస్తాను, నీ సన్నిధిలో పెంచుతాను అని మొర్రపెట్టింది, మొక్కుబడి చేసుకుంది. అయితే దేవుడు ఆమె ప్రార్థన విని ఆమె అడిగిన దానిని సమూయేలును అనుగ్రహించారు. ఆ తరువాత మరలా ఆమెకు 5 సంతానాన్ని ఇచ్చారు. 3 కుమారులను, 2 కుమార్తెలను ఇచ్చారు. ఆమె అడిగినది ఒక కుమారుణ్ణి. అయితే దేవుడు ఒక కుమారుణ్ణి మాత్రమే కాదు, ఆ తర్వాత ఆమె అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే ఆ 5 సంతానాన్ని మరలా దేవుడు హన్నాకి ఇచ్చి ఆమెను ఆశ్చర్యపరిచాడు. హల్లెలూయా. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. అలాగే సొలొమోను మహారాజు కూడా, నాకు జ్ఞానమును, వివేకమును, తెలివినివ్వు నీ ప్రజలను పరిపాలించడానికి అని అడిగితే, అయితే తాను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా దేవుడు, నీవు అడిగినవి మాత్రమే కాదు, ఆ నేను నీకు ఇంకా ఐశ్వర్య ఘనతలు కూడా నీకు యాడ్ చేసి ఇస్తున్నాను అని అత్యధికంగా సొలొమోనును దీవించిన విధానము మనం చూస్తాం. ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేస్తాడు తన పిల్లల జీవితాలలో అనంటే, ఆయన తన శక్తిని నిరూపించడానికి, తన మహిమను ప్రత్యక్షపరచడానికి అన్న సత్యాన్ని ఈ రోజున మనం గమనించాలి. అటు రీతిగా నీ జీవితంలో కూడా నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే పేతురు జీవితంలో, హన్నా జీవితంలో, సొలొమోను జీవితంలో, ఇంకా తన భక్తుల జీవితాల్లో చేసినట్టుగా తన అత్యధికమైన శక్తిని నీ ద్వారా కనపరచడానికి, నీ జీవితంలో కనపరచడానికి, తద్వారా ఆయన తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి నీ జీవితంలో నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఎదురు చూసిన దానికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు.
దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి. ధైర్యంగా ఉండండి. దేవుని యొక్క కృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.